నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రారంభమైన సిపిఐ నగర మహాసభలు, నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామని రాష్ట్ర నేత నారాయణ స్పష్టీకరణ. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ఇరువురు అంతర్జిల్లా గొలుసు దొంగల అరెస్ట్. 17 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. 56 స్నాచింగ్లకు ఈ ముఠా పాల్పడిందన్న ఏసీపీ పిఎస్ఎన్ రావు. నగరంలో నాకా బందీ. వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం. రాజకీయాల్లో యువతకు సముచిత స్థానం కల్పించాలన్న బీజేపీ రాష్ట్ర నేత సోము వీర్రాజు. అవినీతి అక్రమాల వల్ల యువతకు రాజకీయాలంటే ఏవగింపు కలుగుతోందని వ్యాఖ్య. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇరువురు అంతర్జిల్లా నేరస్తులను పైకాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 17 లక్షల రూపాయల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను వారు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో వీరిరువురు ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల నుంచి గొలుసులు దొంగిలించారని సెంట్రల్ జోన్ ఏసీపీ పిఎస్ఎన్ రావు తెలిపారు. వీరిపై మొత్తం 56 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. లబ్బిపేట సెంట్రల్ జోన్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పిఎస్ఎన్ రావు మాట్లాడుతూ అంతర్జిల్లా గొలుసు దొంగల గురించి వివరించారు. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన రమేష్ బాబు, గిరిపురానికి చెందిన ఏసుపోగు విజయ్ కుమార్లు మిత్రులు. చెడు అలవాట్లకు బానిసలైన వీరు తేలికగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్లకు ఎంచుకున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోటార్ సైకిల్పై వచ్చి చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు. విజయవాడతో పాటు పొరుగు జిల్లాల్లో సైతం వీరిరువురు 56 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. నేరాల నియంత్రణలో భాగంగా అంతర్జిల్లా పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టడంతో ఈ ఇరువురు నిందితులు చిక్కారని ఏసీపీ పిఎస్ఎన్ రావు తెలిపారు. వీరి నుంచి 17 లక్షల రూపాయల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. వీరు 56 నేరాలకు సంబంధించి 4 మోటారు సైకిళ్లను వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. 700 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇవన్నీ కూడా సుమారు విజయవాడ నగరంలో కానీ బయట కానీ 56 చోట్ల చైన్ స్నాచింగ్ చేసి దొంగతనాలు చేసినటువంటివి. ఇద్దరు కూడా ఎండూరి రమేష్ బాబు ఒకతను, అతను న్యూ రాజరాజేశ్వరిపేట పైకాపురం లిమిట్స్లోనే ఉంటాడు. ఇతను 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని ఫ్రెండ్ ఏసుపోగు విజయ్ కుమార్, అతనిది గిరిపురం. వీళ్ళిద్దరూ కలిసి రమేష్ బాబు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. విజయ్ కుమార్ 10వ తరగతి వరకు చదువుకుని మానేశాడు. వీళ్ళిద్దరూ పాత రాజరాజేశ్వరిపేటలో ఒక చెప్పుల కంపెనీలో పనిచేసి మానేశారు. విలేకరుల సమావేశంలో సిఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నాకాబందీ నిర్వహించారు. 2 వీలర్స్ ని క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు రికార్డులను పరిశీలించారు. నాకాబందీలో రికార్డులు లేని వెహికల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన రెడ్డి ఉత్తర్వుల మేరకు పోలీస్ కమిషనరేట్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 2 వీలర్స్కు సంబంధించిన రికార్డులను, డ్రైవింగ్ లైసెన్సులను పోలీసు అధికారులు పరిశీలించారు. సాయంత్రం 5:30 నుండి 8:30 గంటల వరకు నాకా బంద్ జరిగింది. వందలాది వెహికల్స్ను తనిఖీలు చేశారు. సత్యనారాయణపురం సీఐ రామకృష్ణ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నాకా బంద్ నిర్వహించామని అన్నారు. మారణాయుధాలు రవాణా చేస్తున్నారనే సమాచారం అందటంతో ఈ నాకా బంద్ నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. కాంట్రాబ్యాండ్ లిక్కర్ కానీ లేకపోతే ఏదైనా ఆయుధాలు కానీ లేదా ఏదైనా క్రిమినల్స్
కానీ ఏదైనా దొంగ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ టాప్ ప్రయారిటీ. తర్వాత ఏదైనా లైసెన్స్ లేకపోతే వాళ్ళ మీద ఇప్పటివరకు ప్రస్తుతం ఏం పరిధిలో మొత్తం చేస్తాం. సిపిఐ నగర శాఖ పనితీరుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఆయన తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న నగర శాఖను రాష్ట్ర శాఖ తరపున నారాయణ అభినందించారు. సిపిఐ 20వ మహాసభలను పురస్కరించుకుని లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గుడిసెలు లేకుండా తీర్చిదిద్దుతామని గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రకటనలు ప్రగల్భాలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. గత 10 రోజులుగా రాష్ట్రంలో జరిగిన అగ్ని ప్రమాదాలకు అనేక మంది పేదలు నిరాశ్రులు అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని తుంగలో తొక్కేసిందని, నేడు రైతు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బకాయిలు వసూలు చేసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ఛార్జీల పెంపు పేరుతో 10,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను అనుమతించడం వలన రిటైల్ రంగం కుదేలయ్యే పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాట్ ట్యాక్స్ పెంపుకు నిరసనగా పోరాడుతున్న వస్త్ర వ్యాపారులకు తమ మద్దతు ఉంటుందని నారాయణ పేర్కొన్నారు. వేసవరాగానే మండిపోతా ఉండేది, అగ్గిపుల్ల లేకుండా గుడిసె తగలబడేది. ఆ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగానే అగ్గిపుల్లకి గుడిసెలు తగలబెట్టడం ఏంటి, దీన్ని అంతా తాటాకలు ఢిల్లీ చేస్తారని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రి వచ్చి ప్రకటించారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆంధ్రదేశం మొత్తం గుడిసెలు లేనిటువంటి కాలనీ నిర్మిస్తాను, పక్కా గృహ నివాసాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈరోజు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆఖరి నుంచే మొదలయ్యాయి. రాజకీయాల్లో యువతకు తగిన ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోము వీర్రాజు సూచించారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి అక్రమాల వల్ల రాజకీయాలంటేనే ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. సుపరిపాలన అందించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని తెలిపారు. సత్యనారాయణపురం 46, 47 డివిజన్ల నుండి పలువురు యువకులు బీజేపీ పార్టీలోకి చేరారు. పార్టీ నాయకులు వారి మెడలో కండువాలు వేసి సాదరపూర్వకంగా స్వాగతించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోము వీర్రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాజకీయాలంటే యువతకు ఆసక్తి సన్నగిల్లుతోందని అన్నారు. రాజకీయాల పట్ల యువకులు ఆసక్తి కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాజకీయాల్లో యువతకు తగిన సారథ్యం ఇవ్వాలని సూచించారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి అక్రమాల వలన రాజకీయాలంటే ప్రజలు చిత్కరించుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ యువతకు తగిన సారథ్యం ఇవ్వడమే కాకుండా వారికి వైద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పిస్తోందని వివరించారు. ఉన్న టైమే మనకి ఈ బిజీ యుగంలో సాయంత్రం సమయం అందరూ సినిమాలకు వెళ్ళాలనో రకరకాలైనటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటాం అందరం కూడా. అందులో యువకులు ఆ సందర్భంలో కూడా మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారంటే నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా రాష్ట్ర పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. బేసిక్గా రాజకీయాల్లో మనం ఏం గమనిస్తున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో నా చిన్నప్పుడు ఒక జీప్ వచ్చింది మా ఊరు, ఒక ఉండి లాంటిది ఉంది, ఆ ఉండిలో వేశారు. ఆవిడతో నేను మాట్లాడాను, ఎందుకు ఈ బంగారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో